హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 4th క్లాస్ మ్యాథ్స్లో ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, రెండు సంఖ్యల లబ్ధం 56. వాటిలో ఒక సంఖ్య 7 అయిన రెండవ సంఖ్య. సో ఇక్కడ రెండు సంఖ్యల లబ్ధం ఎంత ఇచ్చిండు? 56 ఇచ్చిండు. రెండు సంఖ్యల లబ్ధం అంటే ఏం చేయాలి? ఆ రెండు సంఖ్యలను గుణకారం చేయాలి. సో x ఇంటూ y ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు? 56. x ఇంటూ y ఈక్వల్ టు 56. సో ఇక్కడ ఒక సంఖ్య ఇచ్చిండు, ఎంత? 7. 7 ఇంటూ y ఈక్వల్ టు 56. y ఈక్వల్ టు 56 డివైడెడ్ బై 7 ఈక్వల్ టు ఎంత అవుతుంది? 7 56. సో 8. సో y ఈక్వల్ టు ఎంత? 8. ఆల్రెడీ ఒక సంఖ్య ఎంత? 7. రెండవ సంఖ్య ఎంత? 8. సెకండ్ క్వశ్చన్, నేను ఒక సంఖ్యను నన్ను 7చే గుణించగా లబ్ధం 91 వస్తుంది. నేనెవరిని? నేను ఒక సంఖ్యను అంటే ఆ సంఖ్య ఏంటిదో మనకు తెలియదు. సో దాన్ని ఏమనుకుందాం? x అనుకుందాం. దాన్ని దేనితో గుణించాలి? 7తో గుణించాలి. ఇంటూ 7. వాటి లబ్ధం ఎంత వస్తుంది? ఈక్వల్ టు 91. సో ఇక్కడ x ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చు? 91 డివైడెడ్ బై 7. సో 7 1s 7. రిమైనింగ్ ఎంత ఉంటాయి? 2 ఉంటాయి. సో 7 3s 21. సో x ఈక్వల్ టు ఎంత వచ్చింది? 13. సో ఆ సంఖ్య ఏంటిది? 13. 13 7తో గుణిస్తే వచ్చే లబ్ధం ఎంత వస్తుంది? 91 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 85 డివైడెడ్ బై 4లో భాగఫలం శేషం ఎంత? 85ని 4తో భాగించాలి. సో 4 85. సో 4 2s 8. 4 1s 4 ఈక్వల్ టు ఎంత వస్తుంది? 1. సో ఇదేంటిది? భాగఫలం. భాగఫలం ఎంత వచ్చింది? 21. ఇది శేషం. శేషం ఎంత వచ్చింది? 1. ఇక్కడ ఉన్నది విభాజకం.